హాయ్ బ్రో. హాయ్. సో మన శివశంకర్ వరప్రసాద్ సినిమా నుంచి మీసాల పిల్ల సాంగ్ వచ్చింది, చిరంజీవి గారు నయనతార గారు. సో ఎట్లా అనిపించింది సాంగ్? సాంగ్ చాలా బాగుంది. పైగా ఏంటంటే చిరంజీవి గారు కూడా యంగ్ కుర్రోళ్ళలాగా ఏమొచ్చి స్టెప్స్ మాత్రం మామూలు చేయలే. మైక్ గ్లాస్ తమ్ముడు చేసిండు ఆయన. సూపర్ డాన్స్ మాత్రం. అప్పటికిప్పుడు డాన్స్ ఏం మర్చిపోలేదు ఆయన. చాలా బాగా చేసిండు ఆయన. మరి ఆ లుక్స్ పైన ఇప్పుడు కొంచెం ట్రోలింగ్ నడుస్తుంది, ఈ ఏజ్ లో అవసరమా ఇట్లాంటి క్యారెక్టర్లు అని చెప్పి. అవునన్నా, ఈయనకి స్టామినా ఉంది, వాళ్ళకి స్టామినా లేదు. ఈయనకి స్టామినా ఉంది ఈయనకి. ఎందుకంటే ఈయన మెగాస్టార్ అంటే మాటలు కాదు కదా, వాళ్ళకి స్టామినా లేదు. ఏమని చెప్తారు చేతకాని వాళ్ళు, అంతే, ఇంకేం లేదు. సో మరి ఈ సాంగ్ ఎట్లా అనిపించింది మీకు? చాలా బాగుంది అన్న. సంక్రాంతి కూడా మరి మ్యాక్సిమం మొన్న ఏమో 300 వచ్చింది కదా, ఈసారి 2000 వస్తుంది అన్న పక్క. నయనతార గారు ఎట్లా అనిపించారు? నయనతార తెలిసిందే కదన్న, ఆవిడ కూడా ఫ్యాన్ ఇండియా మంచిగా మూవీస్ చేసింది, మంచిగా చాలా బాగా యాక్ట్ చేస్తుంది ఆవిడ కూడా. ఎప్పటి నుంచి వస్తున్నా చిలక పద చంద్రముఖి చంద్రముఖి కానీ చూస్తున్నాం. మరి ఇంకా ఆవిడ ఎక్కడ తగ్గవసరం లేదు. యాక్టింగ్ కూడా మరి మామూలు చేయదు. సూపర్ బ్రో. ఇప్పుడు మనము లాస్ట్ చూసినాం సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పేసి, సాంగ్స్ పరంగా అయినా లేకపోతే కామెడీ పరంగా అయినా కూడా ఒక నెక్స్ట్ లెవెల్ ఉండే బుల్రాజు పెట్టారు. అవును. సో ఇందులో ఏమైనా అంటే అట్లాంటికి వద్దాని ఏమైనా పెట్టే అవకాశం ఉంది? నాకు తెలిసి ఏంటంటే ఆ విధంగా సినిమా పోతుంది, ఆ విధంగా ఉండకూడదు. ఎందుకంటే చూసింది రొటీన్గా ఉండకూడదు కదా, కొత్తగా పెట్టాలి. కొత్తగా ట్రై చేస్తే అనిల్ రావిపూడి సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. బ్రో ఇప్పుడు అనిల్ రావిపూడి గారి కెరీర్లో ఏ ఒక్క సినిమా కూడా డౌన్ఫాల్ లేదు. సో కొంతమంది ఏమంటున్నారంటే ఈ సినిమాతో తప్పదేమో అని కూడా డౌట్ పడుతున్నారు. అంటే ఒకే స్టోరీ అయితే ఏ సినిమా హిట్ అవ్వదు అన్న, చెప్పేస్తున్నా. ఏముంది, ఏ సినిమా ఒకేలా ఉంటే ఏ సినిమా హిట్ అవ్వదు. చేంజ్ చెయ్యాలి. ప్రతి సినిమా చేంజ్ చేసే కొలితే ప్రజలు నచ్చుతుంది. అంతేగాని ఇంకా అప్పుడు దొంగ ఇప్పుడు దొంగ అంటే అవ్వదు కదా. మరి పోలీసు ఎవడ పట్టుకుంటారు వాళ్ళు, అంతే కదా. ఒకేలా ఉండకూడదు, కొత్తగా ఉండాలి, ట్రై చేయాలి, అందరికీ నచ్చాలి, మప్పించాలి. అంటే ఇప్పుడు అనిల్ గారు అంటే అందరికీ ఒక నమ్మకం ఉంటుంది, అరే ఖచ్చితంగా హిట్ కొడతారు, కామెడీ బాగుంటుంది, అంత హిట్ అయితే హిట్ మాత్రం వెళ్ళిపోద్ది. హిట్ ఏదో 4-3 కులి జోకులు వేస్తారు, అయిపోద్ది అది. అందుకే పండగ కాబట్టి చుట్టాలందరూ వస్తారు కాబట్టి తీసుకెళ్ళిపోతారు. అక్కడ నవ్వు రాపని బలవంతం నవ్వేయాలి, అది కాదు నిజమే అది. ఎందుకంటే పండగ కాబట్టి వెళ్ళిపోయి నవ్వేస్తారు, బలవంతంగా అన్నీ అయిపోయింది. కానీ ఒక్కటే ఉండకూడదు కదా, జోన్ మారిస్తే కదా ఏదైనా సినిమా బాగుంటుంది. ఆ విధంగా అనమాట. ఓవరాల్ గా ఈసారి కూడా మరొక సంక్రాంతికి వస్తున్నాం, ఖచ్చితంగా హిట్ సినిమా అయితే హిట్ అవుతుంది అన్న. ఎందుకంటే మరి వస్తారు కాబట్టి చుట్టాలు తీసుకెళ్తారు, మూవీస్ వస్తారు, బలవంతం కాదు తీసుకెళ్ళిపోతారు. మరి వచ్చిన తర్వాత మరి వాళ్ళు ఫ్యామిలీస్ హిట్ చేస్తారు. ఇంకా ఎవరు నచ్చవసరం లేదు చూస్తే. కాకపోతే ఎక్కడ ఎలా వదులుతారండి సినిమాని, ఆ విధంగా వదిలితే సినిమా హిట్ అవుతుంది. ఓవరాల్ గా ఈ సాంగ్ గురించి ఏం చెప్తారు? ఒక మాట. సాంగ్ అయితే బాగుందన్న, డాన్స్ అయితే బాగా చేసిండు, బాగా కొంచెం ఎనర్జీగా. సాంగ్ అయితే చాలా బాగుందన్న. లుక్స్ అయితే బాగున్నాయి, కొద్దిగా స్టైలిష్గా కనపడుతున్నాడు మనోడు. చూడాలి మరి ఎలా ఉంటుంది. అంటే ఆ లుక్స్ పరంగా కొంతమంది ట్రోలింగ్ చేస్తున్నారు, ఈ వయసులో ఇట్లాంటి క్యారెక్టర్లు అవసరమా అని. సో ఏం చెప్తారు? ఈ వయసులో ఇటువంటి క్యారెక్టర్లు అవసరమా అంటే అనేటోళ్ళు బొచ్చుడు మంది ఉన్నారు. ఆయన తీసుకునే ఫుడ్ కానీ, ఆయన తీసుకునే డైట్ కానీ ఈ ఏజ్లో ఎవరినైనా తీసుకోమనండి, ఎవ్వడూ తీసుకోలేడు. అది ఆయన రియల్గా కూడా అలానే ఉంటాడు. అది కాకపోతే ఏంటంటే ఈ ఏజ్లో అవసరమా అంటే ఇప్పుడు యంగ్గా కనపడాలి కాబట్టి ఆయన ప్రయత్నం మీద ఆయన చేస్తున్నాడు. అది ఆ ప్రయత్నం లేదు మీరు చేయమనండి, ఆ ఏజ్లో హెల్తీగా ఉండమనండి, ఎవడైనా ఉంటాడేమో చూద్దాం. ఇంకొకసారి ఆయన గురించి కానీ తప్పుగా మాట్లాడితే నేను మటుకు ఒప్పుకోను. అది ఇప్పుడు లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వెంకటేష్ గారితో అనిల్ గారు ఒక మంచి సూపర్ డూపర్ హిట్ ఇచ్చారు. మరి ఈ సంక్రాంతికి ఎట్లా ఉండబోతుంది చిరంజీవి గారి కాంబినేషన్? ఇందులో వెంకటేష్ గారు కూడా ఉన్నారు. ఓకే. కాబట్టి సినిమా బ్లాక్ బాస్టర్ అని అనుకోవటమే. అది అంటే ఆ సినిమా రేంజ్ లో ఉంటుందా, అంతకు మించి ఉంటుందా? వీళ్ళిద్దరు కలిస్తే కామెడీ కొత్త ఉండదు కాబట్టి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మన బుల్రాజ్ ఏమైనా ఉండే అవకాశం ఉందంటారా ఈ సినిమాలో? ఉండే అవకాశం ఉంది, ఎందుకంటే బుల్రాజు కూడా కనపడుతున్నాడు కదా. ఓకే. నయనతార ఎట్లా అనిపిస్తున్నారు మీకు ఈ సినిమాలో? నయనతార బాగానే ఉన్నారు బ్రో. నయనతార ఏజ్డ్ కదా, కాకపోతే కొద్దిగా చిరంజీవి ఇద్దరు ఏజ్డ్ పర్సన్స్ కదా, ఏ ఏజ్ వాళ్ళకి ఆ ఏజ్ వాళ్ళే నచ్చుతారు. అది ఓవరాల్ గా ఈ సినిమా మాత్రం మంచి హిట్ కొడుతుంది అనుకోవచ్చు ఈ సంక్రాంతి. హిట్ కొట్టింది బ్రో. మరి కొంతమంది అనిల్ గారి కెరీర్ లో ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా డౌన్ఫాల్ లేదు, బట్ ఈ సినిమాతో తప్పదేమో అంటున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు? అంటే వరుస పెట్టి చిరంజీవికి 3 ఫ్లాపులు వచ్చినాయి కదా బ్రో, కామన్ అనుకునేటోళ్ళు అనుకుంటారు. అది సినిమా వచ్చిన తర్వాత కదా తెలిసేది. అది సినిమా వచ్చిన తర్వాత కదా తెలిసేది సినిమాలో ఎంత దమ్ము ఉంది, ఎంత స్టోరీ ఉందనేది. ముందుగా అనుకోవటం వల్ల యూజ్ ఏమి ఉండదు కదా, జనం నోర్లు నొప్పి తప్ప. అది చిరంజీవిది ఎప్పుడో పాత సినిమా, పాత వయసులో తీసిన సినిమా ఇప్పుడు చూపిస్తున్నారు. ఇప్పుడు చిరంజీవి ఆడా, ఆ పాటలో డ్యాన్స్ వేసే చిరంజీవి ఆడయా? 30 ఏళ్ళకి 60 ఏళ్ళకి చాలా డిఫరెన్స్ అనిపించింది. అసలు చిరంజీవి అనిపించిందా నాకైతే.
అబ్బా అబ్బా మళ్ళీ పాత చిరంజీవిని చూస్తున్నందుకు ఫుల్ హ్యాపీగా ఉంది ఆ సంక్రాంతికి అయితే. బాగా యంగ్గా కనిపిస్తున్నారు. మామూలు కుర్రోళ్ళగా కనపడ్డాడు అన్న. 60-70 ఏళ్ళు అనుకుంటా, 68 వచ్చేసినాడు అనుకుంటా. అసలు ఆ వయసుకి ఇప్పుడున్న డ్యాన్స్కి అబ్బా మళ్ళీ లవ్ సాంగ్ దానిలో సూపర్గా అనిపించాడు అన్న. చాలా బాగుందన్న, స్టెప్పులు బాగుంటాయి. చివర బెడ్ మీద పడుకుని అది పట్టుకోవడం అబ్బా. చిరంజీవి గారిని మళ్ళీ చాలా పాత సినిమాలు మళ్ళీ ఓ బాలయ్య ఫ్యాన్గా ఎడుతున్నానా ఒక రంగా చెప్పాలంటే అది. మళ్ళీ చిరంజీవి అన్న గోదావరి గట్టు చాలా తేడా ఉందన్న. అదేడా ఇదేడా. చిరంజీవి గారిని మళ్ళీ పాత చిరంజీవిని, డ్యాన్స్ మాస్టర్ చిరంజీవిని నేను ఈరోజు ఈ సాంగ్లో చూశానయ్యా. ఇది మళ్ళీ సూపర్ హిట్ అవుతాను. సంక్రాంతికి దీనికి కొట్టింది రాదేమో అని అనుకుంటున్నాను నేను. అది నేను అనుకోవటం ఇప్పుడు సంక్రాంతి సీజన్, సినిమాల సీజన్ కాబట్టి 500 దాటిద్ది అనుకుంటున్నానమ్మా నేనైతే. అయితే నయనతార గారితో గతంలో అంటే ఒక బ్రదర్ అండ్ సిస్టర్ క్యారెక్టర్ లా చేశారు కదా, ఇప్పుడు మళ్ళీ హీరోయిన్ నయనతార గారు కూడా ఏందో సీరియస్ మొహం, ఆమె ఏంటంటే పోలీస్ మొహం అట్లా ఉండేది. కానీ ఇక్కడ ఈ సాంగ్లో అట్లా కనపడలే. కొద్దిగా నవ్వుతా కానీ కొద్దిగా అదే స్మైల్ కానీ అంతా చాలా బాగుంది. సో ఓవరాల్గా అంటే ఇప్పుడు మొన్న ప్రోమోకే రీల్స్ అవన్నీ చేస్తున్నారు కదా, ఇప్పుడు మరి సినిమా వచ్చేంత వరకు ఈ సాంగ్ అందరూ వాడతారు అనుకోవచ్చు. అంతే అనుకోవచ్చు. సాంగ్ కూడా బాగుందన్న. మేసాలు అనే ఒక రింగ్ టౌన్ పెట్టుకోవడానికి మళ్ళీ పాటలు బతికొండయి అనే ఫీలింగ్ కలిగిందన్న. లుక్స్ పరంగా ఓకే, కానీ అంటే కొంచెం లొకేషన్ చూసుకోవాలి. ఆ లొకేషన్ కొంచెం నాకు అంతగా అట్రాక్షన్ అనిపించలేదు. లొకేషన్ నార్మల్గా మామూలుగా మార్నింగ్ డే షూట్ చేసి ఉంటే బాగుండేది. నైట్ షూట్ అంత అట్రాక్షన్ అనిపించలేదు. కానీ హైలైట్ అతను ఈ ఏజ్లో కూడా 70 సంవత్సరాల్లో కూడా స్టైల్ కానీ ఆ గ్రేస్ కానీ అలా చేయటం ఒక మెగాస్టార్కే సాధ్యం. నాకు తెలిసి నయనతార గారు కూడా ఓకే. డ్రెస్ మెయింటింగ్ అని ఆ స్టైల్ తెలిసిందే కదా. నయనతార గారు నుంచున్న చాలు. లేడీ పవర్ స్టార్ కాబట్టి ఎప్పటికైనా ఇద్దరికిద్దరు పోటీగా బాగానే చేశారు. కానీ ఫుల్ సాంగ్ వస్తే కానీ తెలియదు అంటే ఇంకా ఎన్ని స్టెప్పులు ఉన్నాయా. చిరంజీవి గారు అంటే చిరంజీవి గారికి ఈ ఏజ్లో కూడా ఇట్లాంటి క్యారెక్టర్లు కానీ ఇట్లాంటి గెటప్లు కానీ అవసరమని చాలా మంది కూడా ట్రోల్ చేస్తారు. అవును, అది ఒక్కటి చూసుకోవాలి. ఈ ఏజ్లో కొంచెం మాస్ సినిమాలు చేసుకుంటేనే బెటర్. ఇలాంటి లవ్ స్టోరీలు, చిన్నపిల్ల ఏముందు తిరగటం కానీ అలాంటివి సెట్ అవ్వు. అది ఫస్ట్. అంటే వేరే హీరోలతో కూడా పోల్స్తారు. వాల్తేరు వీరయ్య అలాంటి సినిమాలు అయితే బాగుంటాయి చిరు గారికి. అంటే బాలయ్య బాబు గారు కానీ రజనీకాంత్ గారు ఇలాంటి అంటే వీళ్ళు వయసుకు తగ్గట్టు ఏ విధంగా సెట్ చేసుకుంటున్నారు క్యారెక్టర్లు. ఈయన కూడా అట్లా చేసుకోవచ్చు కదా, ఒక పిల్లాడిలాగా ఇట్లా ఏంటి అని కూడా. అదే ఒక్కటే చూసుకో. అంటే అనిల్ గారి మూవీ కదా డైరెక్షన్. సో కామెడీ పరంగా అంటే ఏముంటుందో చెప్పలేం కదా కథ పరంగా. సో సినిమా వచ్చిందాక వెయిట్ చేయాలి. ఈ నెగిటివ్ చేసే వాళ్ళందరికీ సినిమాతో ఒక చూపిస్తారు అతని పవర్ ఏందో. ఇప్పుడు ఇప్పటివరకు అనిల్ రావిపూడి గారికి మాత్రం అసలు ఫ్లాప్ అనేది లేదు, అన్ని సినిమాలు హిట్టే. ఈ సినిమాతో కొంచెం కష్టమే అని కూడా అంటున్నారు. సో అది నిజం అవ్వబోతుంది అనుకోవచ్చా? అనిల్ గారి సినిమాలు అన్ని హిట్టే, కానీ నాకు ఒక F3 ఒక్కటి నచ్చదు. కానీ మిగతా అన్ని ఓకే. ఈ సినిమాతో కూడా పక్క సంక్రాంతికి వస్తున్నాం టైటిల్ పెట్టారు కాబట్టి మొత్తం పల్లెటూరు రేంజ్లో ఉంటుందేమో మొత్తం. మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాం 2 లాగా ఉంటుందని అనుకోవచ్చు. బ్రహ్మాండంగా వచ్చింది. వీళ్ళు రావడం ఏంటి అసలు చిరంజీవి గారిని చూస్తే ఇప్పుడున్న కుర్రోళ్ళు ఎవడ వారిపోతాడు ఆ స్టైల్కి. ఏదో వీళ్ళు 6 ప్యాక్ పెంచేసి ఊరికే వీరంగా సృష్టించడం కాదు, ఆ రొమాంటిక్ లవ్ స్టైల్ మామూలుగా లేదు, అద్దరిపోయింది. ఆ స్టైల్ చూస్తే మేము కూడా కుర్రోళ్ళమే కదా అని చెప్పేసి నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. అలాంటి సాంగ్కి కూడా కొంతమంది విమర్శ చేస్తున్నారంటే వాళ్ళ నీచమైన మెంటాలిటీ. ఆ వ్యక్తులు అలా ఏడుస్తూనే ఉంటారు, జీవితం కూడా అలాగే సమసిపోతుంది వాళ్ళది. కానీ చిరంజీవి గారు 100వ సంవత్సరంలో కూడా ఇలాగే ఉంటాడు, ఖచ్చితంగా ఇలాంటి సినిమాలు చేస్తాడు. ఇలాగే యువతను కూడా ఉర్రూ తొలగిస్తూ ఉంటాడు, సూపర్ బంపర్ హిట్లు సాధిస్తూనే ఉంటాడు. బ్రహ్మాండంగా ఉంది. నయనతారే కొంచెం పెద్దగా ఉంది, చిరంజీవి గారు చిన్నగా ఉన్నారు. సంక్రాంతికి పంబ రేగుతుంది, మామూలుగా ఉండదు. ఇప్పుడు కలెక్షన్ గురించే మాట్లాడుకోవాలి. మరి కలెక్షన్లు ఎందుకండి, ఎంటర్టైన్మెంట్ బ్రహ్మాండమైన. చిరంజీవి గారు సినిమాకి పెట్టిన డబ్బుల కంటే ఎక్కువే వస్తుంటాయి. ఆయన సినిమా ద్వారాగా ఎంతోమంది నిర్మాతలు బాగుపడ్డారు, అందుకంటే ఎక్కువే బాగుపడతారు. ముఖ్యంగా చెప్పాలంటే కొనిదెల శివశంకర వరప్రసాద్ చిరంజీవి తను ఏంటంటే డ్యాన్స్లో ఉట్టి పెరిగిండేమో. కానీ అన్నయ్య అయితే చిన్నప్పటి నుంచి కూడా తను ఎప్పుడైతే 1978లో పునాదిరాలు సినిమా నుంచి ఇప్పటి వరకు కూడా చాలా కష్టపడి పైకి వచ్చింది. తను ఒక కానిస్టేబుల్ కొడుకుగా ఉండి
మళ్ళీ మద్రాసుకి వెళ్ళేసి ఎన్నో కష్టాలు పడి 2 జతల బట్టల మీద అద్దె ఇంట్లో ఉంటూ ఖైదీ సినిమా నుంచి మళ్ళీ ఈ రోజు వరకు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ తను రాజకీయ రంగంలో కూడా తన ప్రతిభని కనబరిచి ఈరోజు మళ్ళీ యువ దర్శకుడు ఏం పేరన్నా అనిల్ రావిపూడి మళ్ళీ గతంలో మన లాస్ట్ సంక్రాంతికి మన వెంకటేశ్వరం సినిమా చేసిన చాలా సూపర్గా ఉంది, మొత్తం కామెడీ ఉంది ఆ సినిమాలో. మళ్ళీ ఇప్పుడు మన చిరంజీవి గారు యాక్ట్ చేసిన సినిమాలో కూడా ఫుల్ కామెడీ ఉంటుందని నేను కోరుకుంటున్నా. అదే ఇప్పుడే వస్తున్నా, అక్కడికి వస్తున్నా. సో ఏదేమైనా సరే పాట చాలా స్లోగా ఉంది, బాగుంది, వెరైటీగా ఉంది. మీసాల పిల్ల అంటే అసలు చాలా అది ఎవరైతే రైటర్ ఆ పాట రాసిండ్రో మళ్ళీ ఆ రైటర్ మళ్ళీ ఏ విధంగా ఆలోచించిండో ఏమో కానీ ఇప్పుడున్న జనరేషన్కి మీసాల పిల్ల అంటే ఇక అందరినీ మీసాల పిల్ల అని జర కామెడీగా ఉంటుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ గా నేను కోరుకుంటున్నాను. మీద చాలా మంది ట్రోలింగ్ చేస్తున్నారు, ఈ వయసులో కూడా అవసరమా ఇట్లా అంటారు ఇక ట్రోల్ చేసే వాళ్ళకి ఏముంది, ట్రోల్ చేస్తూనే ఉంటారు. వాళ్ళు వయసు చూడరు, నా యువకుని చూడరు, అందరి మీద చేస్తారు. అల్లు అర్జున్ మీద చేస్తారు, మన ఎన్టీఆర్ మీద చేస్తారు, అందరి మీద చేస్తారు. ఏదేమైనా సరే మన చిరంజీవి భయ్య మాత్రం ఆయన 70 ఇయర్స్కి వచ్చినా ఈసారి మంచి ఆరోగ్యంగా ఉన్నాడు. తను మాత్రం డ్యాన్స్ కానీ డైలాగ్స్ కానీ ఫైటింగ్ కానీ అన్నిట్లో కూడా తను కూడా ముగ్గురు నాకు చాలా ఇష్టం. తలేవా రజనీకాంత్, చిరంజీవి, ఇంకా అమితాబ్ బచ్చన్, వీళ్ళు ముగ్గురు కూడా చాలా మంచిగా యాక్టింగ్ చేస్తారు. వాళ్ళు సోషల్గా కూడా పబ్లిక్కి మంచి సందేశం ఇస్తారు.